ఈరోజు మురళీ డేట్ 1/1/2025। मीठे बच्चे, तुम ज्ञान की बरसात कर हरियाली करने वाले हो। तुम्हें धारण करनी और करानी है। मीठे बच्चे, మధురమైన పిల్లలు, तुम ज्ञान की बरसात कर, మీరు జ్ఞానం యొక్క వర్షాన్ని కురిపించి పచ్చదనంగా తయారు చేసేటటువంటి వారు. జ్ఞానం యొక్క వర్షాన్ని కురిపించి పచ్చదనంగా తయారు చేసేటటువంటి వాళ్ళు. మీరు ధారణ చేయాలి మరియు చేయించాలి. మీరు ధారణ చేసుకోవాలి మరియు చేయించాలి అంటున్నారు బాబా. ప్రశ్న, जो बादल बरसते नहीं हैं उन्हें कौन सा नाम देंगे? బాబా ప్రశ్న అడుగుతున్నారు, ఏ మేఘాలైతే కురవవో, వర్షాన్ని కురిపించవో వాటిని ఎలాంటి మేఘాలని అంటారు? ఆ మేఘాలకి ఏం పేరు పెడతారు? ఏ మేఘాలైతే కురిపించవో, వర్షాన్ని కురవవో వాటికి ఎలాంటి పేరిస్తారు? उत्तर जवाब, वो है सुस्त बादल। चुस्त बादल वो जो बरसते हैं, ఈ మేఘాలు ఏవైతే ఉన్నాయో అవి బద్ధకపు మేఘాలు, అంటే కురవు, బలహీనంగా ఉన్నటువంటి మేఘాలు. ఎవరైతే చురుగ్గా ఉంటారో, చురుకైన మేఘాలు ఉంటాయో అవి కురవకుండా ఉండలేవు. అంటే బాబా జ్ఞానాన్ని ఇతరులకి చెప్పకుండా ఉండలేరు. అంటే వాళ్ళు ధారణ చేస్తారు, ఇతరులకి చెప్పకుండా ఉండలేరు. అగర్ ధారణ హోతో, ఒకవేళ ధారణ జరిగినట్లయితే బరస్నేకే బినా రెహనై సక్తా, వర్షం కురిపించకుండా ఉండలేరు. అంటే బాబా జ్ఞానం ఇవ్వకుండా ఉండలేరు. जो धारण कर दूसरों के नहीं कराते उनका पेट पीठ से लग जाते हैं। ఎవరైతే ధారణ చేసి ఇతరుల చేత చేయించరు, వారి పొట్ట వీపుకి అంటుకుంది. అంటే ఏంటి తెలుసా, ఆకలి వేసేటప్పుడు చూసారా, పొట్ట ఏమవుతుంది, వీపుకి అంటుకుంటుంది, వెన్నుముక్కకు అంటుకుంటుంది అంట. అలా అవతల వాళ్ళకి ఇవ్వకపోతే వీళ్ళది కూడా ఉండిపోతుంది. ఒక గరీబ్, పేదవారి పొట్ట ఎలా ఉంటుంది, వీపుకి అంటుకునే ఉంటుంది. అలాగే బాబా జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరులకు ఇవ్వకపోతే వాళ్ళది కూడా అలానే ఉంటుంది. పేదవాళ్ళు ప్రజామే చెలే జాతి, ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఇంకొక ప్రశ్న, యాద్ కి యాత్ర మే ముఖ్య మెహనత్ కౌన్ సి హై? స్మృతి యాత్రలో ముఖ్యమైన శ్రమ ఏంటి? స్మృతి యాత్రలో ముఖ్యమైనటువంటి శ్రమ ఎలాంటిది అంటున్నారు బాబా. उत्तर जवाब, अपने को आत्मा समझ बाप को बिंदु रूप में याद करना, बाप जो है जैसा है उसी स्वरूप से यथार्थ याद करना, इसमें ही मेहनत है. మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకొని తండ్రిని బిందు రూపంలో స్మృతి చేయటం. మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకొని తండ్రిని బిందు రూపంలో స్మృతి చేయటం. తండ్రి ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో ఆ స్వరూపంతో యథార్థంగా స్మృతి చేయటం. బాబా ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో ఆ స్వరూపంతో యథార్థంగా స్మృతి చేయటం. ఇందులోనే శ్రమ ఉంది. వ్యర్థం లేకుండా, బుద్ధి అటు ఇటు కాకుండా బిందు రూపగా బిందువుని స్మృతి చేయటం, అందులోనే శ్రమంతా ఉంది అన్నారు బాబా. గీత్, పాట, జో పియాకే సాత్ హై, ఎవరైతే ప్రియుని యొక్క జతలో ఉంటారో వారిపైనే జ్ఞానం యొక్క వర్షం కురుస్తూ ఉంటుంది. ఓం శాంతి. जैसे सागर के ऊपर में बादल है तो बादलों का बाप हुआ सागर, जो बादल सागर के साथ हैं उनके लिए ही बरसात है. वो बादल भी पानी भरकर फिर बरसते हैं. तुम भी सागर के पास आते हो बनने के लिए. सागर के बच्चे बादल तो हो ही, जो मीठा पानी खींच लेते हो. ఎలా అయితే సాగరుడు, సముద్రం పైన మేఘాలు ఉన్నట్లయితే మేఘాల యొక్క తండ్రి ఎవరయ్యారు? సాగరుడయ్యారు. ఎవరైతే మేఘాలు ఉన్నారో, సాగరుని తోడులో ఉంటారో వారిపైన ఎప్పుడూ కూడా జ్ఞానవర్షం
కురుస్తూ ఉంటుంది. అయితే బాబా చెప్తున్నారు, మేఘాలు నీటిని నింపుకొని తర్వాత వర్షం కురిపిస్తాయి. అయితే మీరు కూడా సాగర్‌ని దగ్గరకు వచ్చారు నింపుకోవటానికి. జ్ఞానం యొక్క నీటిని నింపుకోవటానికి అంటున్నారు. సాగర్‌ను పిల్లలు అంటే మేఘాలు అవ్వనే అవుతారు. కానీ ఎవరైతే మీ మధురమైనటువంటిని స్వీకరిస్తాయో వాటి గురించి బాబా చెప్తున్నారు. अब बादल भी अनेक प्रकार के होते हैं, कोई खूब जोर से बरसते हैं, बाढ़ कर देते हैं, कोई कम बरसते हैं। तुम्हारे में भी ऐसे नंबरवार है जो खूब जोर से बरसते हैं, उनका नाम भी గాయా హువా హై. అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు చూడండి మేఘాల్లో కూడా చాలా రకాలుంటాయి. బాగా ఎక్కువ వర్షాన్ని కురిపిస్తాయి. వరదలను కూడా తీసుకొస్తాయి. కొన్నైతే తక్కువ వర్షాన్ని కురిపిస్తాయి. అలాగే మనలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. ఎక్కువగా బాబా జ్ఞానాన్ని ఎవరికైతే వాళ్ళు ధారణ చేసి ఇతరుల చేత కూడా ధారణ చేయిస్తారో, అలాంటి వాళ్ళ యొక్క పేరు కూడా గాయనం చెందుతుంది అంటున్నారు. జైసే వర్ష బహుత్ హోతీ హై తో మనుష్య ఖుషి హోతే హై. ఎక్కడైతే వర్షాలు బాగా కురుస్తాయనుకోండి మనుషులందరూ ఖుషి అవుతారు. ఏ భీ ఐసా హై. ఇక్కడ కూడా అంతే. మీరు బాగా బాబా నుండి జ్ఞానాన్ని తీసుకొని ధారణ చేసి ఇతరుల చేత చేయిస్తే విన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. जो अच्छा बरसते हैं उनकी महिमा होती है, जो नहीं बरसते हैं उनके दिल जैसे సుస్త్ హో జాతే హై. పేట్ భరేగా నహీ. ఎవరైతే మంచిగా కురుస్తారో అంటే బాబా జ్ఞానాన్ని అందరికీ చెప్తారో వారి మహిమ కూడా జరుగుతుంది. ఎవరైతే కురవరో వారి మనసు ఎలా ఉంటుందంటే బద్ధకంగా ఉంటుంది. బలహీనంగా ఉంటుంది అంటున్నారు. అంటే వాళ్ళ పొట్ట నిండదు అంటున్నారు బాబా. పూరీ రీతి धारणा ना होने से पेट जाकर पीठ से लग जाता है. फ़ेमन होता है, मनुष्यों का पेट पीठ से लग जाते हैं. यहाँ भी धारणा कर और धारणा नहीं कराते हैं तो पेट जाकर पीठ से लगेगा. ఎవరైతే పూర్తి రీతిగా బాబా జ్ఞానాన్ని ధారణ చేయరో అలాంటి వాళ్ళ పొట్ట వీపుకు అంటుకుంటుంది అంటున్నారు. ఎలా అయితే వరదలొచ్చేటప్పుడు తినడానికి తిండి దొరకలేదనుకోండి, ఎక్కువ వర్షాలు కురిచాయి. అప్పుడేమవుతుంది? పొట్ట వీపుకు అంటుకుంటుంది కదా! అలాగే ఇక్కడ కూడా మీరు ధారణ చేసి, ధారణ చేయించకపోయినట్లయితే మీ పొట్ట నిండదు. అప్పుడు మీ పొట్ట వెనక్కి అంటుకుంటుంది అంటున్నారు. ఎవరైతే ఎక్కువ వర్షాన్ని కురిపించే వాళ్ళుంటారో, అలాంటి వాళ్ళు రాజా, రాణిగా అవుతారు. మిగతా వాళ్ళు పేదవాళ్ళుగా ఉంటారు. గరీబ్ కా పేట్ పీట్ సే రెహతా హై నా. పేదవాళ్ళ పొట్ట ఎప్పుడు కూడా వెనక్కి అంటుకునే ఉంటుంది కదా! तो बच्चों को धारणा बड़ी अच्छी करनी चाहिए. इसमें भी ఆత్మ और పరమాత్మ का జ్ఞాన్ కిత్నా సహజ్ है. బాబా చెప్తున్నారు, మనం బాబా చెప్పినటువంటి జ్ఞానాన్ని చాలా మంచి రీతిగా ధారణ చేయాలి. ఇందులోనే ఆత్మ మరియు పరమాత్మ ఈ రెండింటి యొక్క జ్ఞానం చాలా సహజమైనది. तुम अब समझते हो हमारे में आत्मा और परमात्मा दोनों को ज्ञान नहीं था. మీరు అర్థం చేసుకున్నారు కదా! ఒకప్పుడు మనలో ఆత్మ జ్ఞానము లేదు, పరమాత్మ జ్ఞానం కూడా లేదు. తో పేట్ పీట్ సే లగ్ గయా నా అంటే అప్పుడు మన పొట్ట ఎలా ఉండేది? వీపుకు అంటుకునే ఉండేది కదా! मुख्य है ही आत्मा और परमात्मा की बात. मनुष्य आत्मा को ही नहीं जानते हैं तो परमात्मा को फिर कैसे जान सकेंगे. ముఖ్యమైనదేంటంటే ఆత్మ, పరమాత్మని యొక్క విషయం. మనుష్యులకి ఆత్మ గురించి తెలియకపోతే పరమాత్మని ఎలా తెలుసుకోగలుగుతారు అన్నారు బాబా. కిత్నే బడే విద్వాన్, పండిత ఆది హై, కోయి భీ ఆత్మకు నహీ జాన్. ఎంత పెద్ద మంది విద్వాంసులు, పండితులు ఎవరెవరైతే ఉన్నారో ఎవ్వరికీ కూడా ఆత్మ గురించి యథార్థంగా తెలియదు అంటున్నారు. अब तुमको मालूम हुआ है कि आत्मा अविनाशी है, उसमें 84 जन्मों का अविनाशी पाठ नोंद हुआ है, जो चलता रहता है. మీకిప్పుడు అర్థమైంది కదా! ఆత్మ అవినాశి. అందులోనే 84 జన్మల యొక్క అవినాశి పాత్ర ఫిక్స్ అయి ఉంది. అదే అలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఆత్మ అవినాశితో పాఠ్ భీ అవినాశియే. ఆత్మ ఎలా అయితే అవినాశియో పాత్ర కూడా అవినాశియే. ఆత్మ కైసే ఆల్ రౌండర్ పార్ట్ బజాతే హై కిస్కో పతా నహీ. ఆత్మ ఎలాగ పూర్తి పాత్రను అభినయిస్తుందన్నది ఎవరికీ కూడా తెలియదు. वो तो आत्मा सो परमात्मा कह देते हैं. వాళ్ళైతే ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అనేసి ఏం చేశారంటే అక్కడ పాత్రని क्लोज़ చేశారు అంటున్నారు బాబా. तुम बच्चों को आदि से लेकर अंत तक पूरा ज्ञान है, वो तो ड्रामा की आयु लाखों वर्ष कह देते हैं. अभी तुमको सारा ज्ञान मिला है. तुम जानते हो इस बाप के रचे हुए ज्ञान यज्ञ में सारी दुनिया
स्वाहा होनी है। इसलिए बाप कहते हैं देह से जो कुछ भी है ये सब भूल जाओ, अपने को ఆత్మ समझो। అయితే బాబా చెప్తున్నారు, నేను మీకొచ్చి ఈ డ్రామా యొక్క ఆది నుండి అంతిమం వరకు పూర్తి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాను. అయితే వాళ్ళైతే డ్రామా యొక్క ఆయుష్‌ని లక్షల సంవత్సరాలని అనేసారు. ఇప్పుడైతే మీకు మొత్తం జ్ఞానం లభించింది కదా! ఈ మొత్తం డ్రామా యొక్క 5000 సంవత్సరాల యొక్క జ్ఞానం. మీరు తెలుసుకున్నారు. తండ్రి ద్వారా రచించినటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో మొత్తం ప్రపంచం ఏమవ్వాలి? స్వాహ అవుతుంది అంటున్నారు. అందుకే బాబా చెప్తున్నారు. దేహ సహితంగా ఏదైతే ఉందో అన్నిటిని మర్చిపోండి. మిమ్మల్ని మీరు ఆత్మని అర్థం చేసుకోండి. బాప్ కో और శాంతిధామ్ స్వీట్ హోమ్‌కు యాద్ కరో. తండ్రిని మరియు శాంతిధామాన్ని, మధురమైన ఇంటిని స్మృతి చేయండి. ఎతో హే హి దుఃఖధామ్, ఇదైతే దుఃఖధామం. తుమ్హారే మే బి నంబర్‌వార్ పురుషార్థ్ అనుసార్ సమజా సక్తే హై. మీలో కూడా నంబర్ వారీ పురుషార్థ్ అనుసారంగానే అర్థం చేయించగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు అంటున్నారు. అభి తుమ్ జ్ఞాన్ సే తో భర్పూర్ హో, బాకీ సారీ మెహనత్ హై యాద్ మే. ఇప్పుడైతే మీరందరూ కూడా ఈ జ్ఞానంతో నిండుగా అయ్యారు. ఇంకా శ్రమంతా దేనిలో ఉందంటే బాబా స్మృతిలోనే. जन्म जन्मांतर का देहाभिमान मिटाकर देही अभिमानी बने, इसमें बड़ी मेहनत है. జన్మ జన్మాంతరాలు దేహాభిమానాన్ని సమాప్తం చేసి ఆత్మాభిమానిగా అయ్యారు. ఇందులోనే చాలా శ్రమ ఉంది. कहना तो बड़ा सहज है, परंतु अपने को आत्मा समझे और बाप को भी बिंदु रूप में याद करे, इसमें मेहनत है. చెప్పటం చాలా ఈజీ. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, నన్ను స్మృతి చేయండి. కానీ మిమ్మల్ని మీరు ఆత్మని అర్థం చేసుకొని బిందువైనటువంటి తండ్రిని బిందు రూపంలో స్మృతి చేయటం, ఇందులోనే శ్రమంతా ఉంది అని. బాప్‌కైతే మై జో హూ, జైసా హూ, ఐసా కోయి ముష్కిల్ యాద్ కర్ సక్తే హై. నేను ఎలా ఉన్నానో, ఏ విధంగా ఉన్నానో అలా యథార్థంగా ఎవరో చాలా కష్టంగా స్మృతి చేస్తున్నారు అంటున్నారు బాబా. జైసే బాప్ వైసే బచ్చే హోతే హై. ఎలాంటి తండ్రో అలాంటి పిల్లలు. మరి పక్షి పిల్లలు పక్షిలా ఉంటారు. జంతువుల పిల్లలు జంతువులా ఉంటారు. పులి పిల్లలు పులిలా ఉంటారు. మనం ఎవరి పిల్లలం? పరంపిత పరమాత్మని యొక్క పిల్లలు. కాబట్టి మన యొక్క రూపం కూడా ఏంటి? ఆత్మ రూపం కదా అంటున్నారు. అప్నే కో జానో తో బాప్ కో భీ జాన్ జాయేంగే. మిమ్మల్ని మీరు తెలుసుకున్నారంటే తండ్రిని తెలుసుకోగలుగుతారు అంట. తుమ్ జాన్తే హో పడానే వాలా తో ఏక్ హీ బాప్ హై, పढ़ने वाले बहुत है. అయితే మీకు తెలుసు, చదివించే తండ్రి ఒక్కరే, కానీ చదువుకున్న వాళ్ళు చాలా మంది. బాప్ రాజధాని కైసే స్థాపన కర్తే వో తుమ్ బచ్చే హీ జాన్. బాబా ఈ రాజధాని యొక్క స్థాపన ఎలా చేస్తున్నారన్నది పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకున్నారు. బాకీ ఏ శాస్త్ర ఆది సబ్ హై భక్తి మార్గ్ కి సామగ్రి. ఈ మిగతావన్నీ ఏవైతే ఈ శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయో భక్తి మార్గం యొక్క సామగ్రి అంటున్నారు. समझाने के लिए हमको कहना पड़ता है. అర్థం చేయించటం కోసం ప్రతి విషయాన్ని చెప్తూ ఉంటారు బాబా. బాకీ ఇస్మే గురునాకి కోయి బాత్ నహీ. అందులో ద్వేషించే విషయం అయితే ఏమీ లేదు. బాబా ఇలా చెప్పారు, అలా చెప్పారు అని అనటానికి ఏమీ లేదు. బాబా మనకు అర్థం చేయించడం కోసం ప్రతి విషయాన్ని చెప్తూ ఉంటారు. शास्त्रों भी ब्रह्मा का दिन और रात कहते हैं, परंतु समझते नहीं. रात और दिन आधा आधा होता है. సీడీ పర్ కిత్నా సాత్ సమజాయా జాతా హై. శాస్త్రాల్లో కూడా బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని అంటారు. కానీ అది ఎలా అన్నది ఎవరికీ తెలీదు. రోజు వచ్చే రాత్రి పగలు గురించి అయితే బాబా శాస్త్రాల్లో వివరించలేదు. బ్రహ్మరాత్రి అంటే అర్ధకల్పం, బ్రహ్మ పగలు అంటే దాని గురించి శాస్త్రాల్లో వివరించారు. అయితే సగం సగం. అయితే ఈ మెట్ల వరుస చిత్రంపై కూడా అర్థం చేయించడం చాలా సులభం కదా! मनुष्य समझते हैं कि भगवान तो बड़ा समर्थ है, वो जो चाहे सो कर सकता है. लेकिन बाबा कहते हैं मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ. भारत पर कितनी आफतें आती रहती हैं, फिर मैं घड़ी घड़ी आता हूँ क्या? मेरा पार्ट ही లిమిట్ है. మనుష్యులేమనుకుంటారంటే భగవంతుడు చాలా సమర్థవంతుడు, ఏం కావాలంటే అది చెయ్యగలరు అని చెప్పి. కానీ బాబా చెప్తున్నారు, నేను కూడా డ్రామా యొక్క బంధంలో బంధించబడి ఉన్నాను. భారతదేశంలో ఎన్ని ఆపదలొస్తూ ఉంటాయి. ప్రతిసారి ఆపదొచ్చినప్పుడల్లా నేను రావడం అంటే ఎక్కడవుతుంది చెప్పండి?
నా పాత్రే పూర్తిగా లిమిట్ అంటున్నారు బాబా. जब पूरा दुःख होता जाता है, तब मैं अपने समय पर आता हूँ. ఎప్పుడైతే పూర్తి దుఃఖం ఏర్పడుతుందో, అప్పుడు నేను నా సమయం అనుసారంగా వస్తా. ఏక్ సెకండ్‌గా బి ఫర్క్ నహీ పడతా. ఒక్క సెకండ్ కూడా తేడా ఉండదు. అంత ఖచ్చితంగా నేను వస్తాను అన్నారు. ड्रामा में हर एक का एक रेट पार्ट नूंद हुआ है. यह हाईएस्ट नॉलेज मिली है. బాకీ బాప్‌కి రీఇన్కార్పొరేషన్. అయితే బాబా అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడైతే పూర్తి దుఃఖం కలుగుతుందో అప్పుడు నేను నా టైంకొస్తాను. ఒక్క సెకండ్ కూడా తేడా ఉండదు. డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్ర ఖచ్చితంగా ఫిక్స్ అయ్యుంది. ఇది హైయెస్ట్. నెంబర్ వారీగా అందరూ కిందకి వస్తూ ते बाबा చెప్తున్నారు तुम बच्चों को अभी बाप से नॉलेज मिली है जो तुम विश्व के मालिक बनते हो. అయితే బాబా చెప్తున్నారు, తండ్రి నుండి మీకు జ్ఞానం లభించింది. ఈ జ్ఞానం ద్వారా మీరు విశ్వానికి యజమానిగా అవుతూ ఉన్నారు. तुम्हारे में फुल फोर्स की ताकत आती है. पुरुषार्थ कर तुम तमो प्रधान से सतो प्रधान बनते हो. అయితే మీలోని పూర్తి శక్తి వస్తుంది. పూర్తి శక్తి వచ్చినప్పుడే మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. పురుషార్థం చేసి తమో ప్రధానత నుండి సతో ప్రధానంగా అవుతూ ఉన్నారు. ఔరోं का तो पाठ ही नहीं. వేరే వాళ్ళ పాత్రే లేదు సతయుగంలో. मुख्य है ड्रामा जिसकी नॉलेज तुमको अभी मिलती है. बाकी तो सब है मटेरियल क्योंकि वो सब इन आंखों से देखा जाता है. वंडर ऑफ द वर्ल्ड तो बाबा जो फिर रचता भी है स्वर्ग है जिसको हेवन पैराडाइज कहते हैं. ते బాబా అర్థం చేస్తున్నారు ముఖ్యమైనది డ్రామా. ఈ డ్రామా యొక్క జ్ఞానం మీకిప్పుడు లభించింది. మిగతాదంతా కూడా మెటీరియల్. ఎందుకంటే ఈ కళ్ళ ద్వారా కనిపిస్తూ ఉంది అంటున్నారు బాబా. వండర్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచంలోనే అతి అద్భుతం ఎవరంటే తండ్రి. తర్వాత తండ్రి రచించినటువంటి స్వర్గం. ఎందుకంటే హెవెన్, పారడైజ్ అని అంటారు కదా! దానికి ఎంత మహిమ ఉంది. తండ్రికి, తండ్రి రచనకు చాలా మహిమ ఉంది అంటున్నారు. ऊंचित ऊंच है भगवान. ఉన్నతాతి ఉన్నతమైన వారెవరు? భగవంతుడు. ऊंचित ऊंच स्वर्ग की स्थापना बाप कैसे करते ये कोई भी कुछ भी नहीं जानता. ఉన్నతాతి ఉన్నతమైన స్వర్గం యొక్క స్థాపన ఎలా చేస్తారు ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్నారు. तुम मीठे-मीठे बच्चे भी नंबरवार पुरुषार्थ अनुसार जानते हैं और उस अनुसार ही पद पाते हो. जिसने पुरुषार्थ किया वो ड्रामा अनुसार ही करते हैं. మధురాతి మధురమైన పిల్లలైన మీరు కూడా నంబర్ వారీ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. అంతగానే పదవిని కూడా పొందుతారు. ఎవరు ఎంత పురుషార్థం చేశారో అంతగానే డ్రామా అనుసారంగానే చేస్తారు. డ్రామాలో ఏదుందో అదే జరుగుతుంది. పురుషార్థం లేకుండా ఏమీ లభించదు ప్రయత్నం చేయకుండా. కర్మ బిగర్ ఏక్ సెకండ్ బి రह नहीं सकता. కర్మ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేరు. वो हठ योगी प्राणायाम चढ़ा लेते हैं जैसे जड़ बन जाते हैं अंदर पड़े रहते हैं ऊपर मिट्टी जम जाती है मिट्टी के ऊपर पानी पड़ने से घास जम जाती है परंतु इससे कुछ फायदा नहीं. అయితే చూడండి ఎలా అయితే హఠయోగిలు ఉంటారు కదా, ప్రాణాయామం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే మట్టి మధ్యలో ఉండిపోయి తల మాత్రమే బయటకుండి బాడీ అంతా మట్టి మధ్యలో పెడతారు. చాలా రోజులు ఉంటారు. ఆ రకంగా కూడా హఠయోగం చేస్తూ ఉంటారు. మరి మట్టి మీదనుంటే నీళ్లు పడ్డాయనుకోండి అప్పుడేమొస్తుంది? గడ్డ ఆటోమేటిక్‌గా వస్తుంది కదా! మరి దానివల్ల ఏం లాభం ఉంది? ఏమీ లాభం లేదు. పూర్తిగా తమను తాము జడం చేసుకుంటారు. కదలకుండా, మెదలకుండా అలా ఉండేటట్టు. బాబా అర్థం చేస్తున్నారు. ఇన్ని రోజులు అలా కూర్చోగలరు చెప్పండి? అలాగే పూర్తిగా కూర్చుండిపోలేరు కదా! కర్మల్లోకైతే రావాల్సిందే కదా! కర్మ సన్యాసి కోయి బన్నా సకే. కర్మ సన్యాసులుగైతే ఎవ్వరు కాలేరు అంటున్నారు. हाँ, सिर्फ खाना आदि नहीं बनाते हैं, इसलिए उनको कर्म సన్యాస్ कह देते हैं. సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంట మొదలైనవి ఏవి చేసుకోరు. అందుకే వాళ్ళని ఏమంటారంటే కర్మ సన్యాసులు. అప్పట్లోని సన్యాసులు ఎలా ఉండేవారంటే ఫలము, అడవుల్లో ఉండి వాటితోనే ఉండేవారు. ఇలా ఇది చేసేవారు కాదు. ఏ భీ ఉన్హోं का ड्रामा में पात्र है. వాళ్ళది కూడా డ్రామాలో ఈ విధంగా పాత్ర ఉంది. ఏ నివృత్తి మార్గ్ వాలే భీ నహీ హోతే తో భారత్ కి క్యా హాలత్ హో జాతే. ఎప్పుడైతే పూర్తిగా భారతదేశం యొక్క పరిస్థితి ఇదైపోతుందో అప్పుడు ఈ కర్మ సన్యాసం చేసినటువంటి సన్యాసులు వచ్చి నివృత్తి మార్గస్థులు భారతదేశాన్ని
కాపాడారు అంటున్నారు. భారత్ నంబర్ 1 ప్యూరిత. భారతదేశం కూడా నంబర్ 1 పవిత్రంగా ఉండేది. बाप पहले-पहले प्यूरिटी स्थापन करते हैं, जो फिर आधा कल्प चलते हैं, बरोबर सतयुग में एकदम एक राज्य था. తండ్రి కూడా మొట్టమొదట పవిత్రత యొక్క స్థాపన చేస్తారు. ఏదైతే స్వర్గం ఉందో అది సంపూర్ణ పవిత్రతతో కూడుకున్నటువంటి ప్రపంచం. అర్ధకల్పం నడుస్తుంది. సతయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఒకే రాజ్యం ఉంటుంది. ఫిర్ డిటి రాజ్ अब फिर से स्थापना हो रहा है. ఇప్పుడు మరలా ఆ దైవీ రాజ్యం యొక్క స్థాపన జరుగుతూ ఉంది. ऐसा अच्छे-अच्छे स्लोगन बनाकर मनुष्यों को सुजाग करना चाहिए. फिर से डिटी के फिर से डिटी राज्य भाग्य आकर लो. अभी तुम कितनी अच्छी रीति समझते हो. అయితే మంచి మంచి స్లోగన్స్‌ని తయారు చేసి మనుష్యుల్లో జాగృత్వాన్ని తీసుకొని రావాలి అంటున్నారు బాబా. మరలా దైవీ రాజ్య భాగ్యాన్ని వచ్చి తీసుకోండి. అది ఎలా అంటే ఇక్కడికొచ్చేటట్లయితే అర్థం చేయిస్తామని ఇలా మంచి రీతిగా మంచి మంచి స్లోగన్స్ తయారు చేసి పెట్టమంటున్నారు. శ్రీకృష్ణుడిని శ్యామ సుందరుడని ఎందుకంటారనేది మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. आजकल तो बहुत ही ऐसे-ऐसे नाम रख देते हैं, శ్రీకృష్ణ से కాంపిటీషన్ करते हैं. ఈ రోజుల్లో మనుషులు చాలా మంది ఎలాంటి పేర్లు పెట్టుకుంటున్నారంటే శ్రీకృష్ణుడితో కూడా కాంపిటీషన్ చేస్తున్నారంట. तुम बच्चे जानते हो पतित राजा ये कैसे पावन राजाओं के आगे जाकर माथा टेकते हैं, परंतु जानते थोड़े ही हैं. तुम बच्चे जानते हो जो पूज्यते वही फिर पुजारी बन जाते हैं. పిల్లలని మీరు తెలుసుకున్నారు. పతిత రాజుల ముందుకి పతిత రాజులు పావన రాజుల ముందుకు వెళ్లి ఎలా తమ తలను వంచుతారు. కానీ తమను తాము అనుకోరు మేము పతితమయ్యాము అనేసి. మీరు తెలుసుకున్నారు కదా! ఎవరైతే పూజ్యనీయులుగా ఉండేవారో వారే ఇప్పుడు పూజారిగా అయ్యారు. అభి తుమ్హారీ బుద్ధి మే సారా చక్ర హై, ఏ భీ యాద్ రహే తో అవస్థ బड़ी अच्छी రహే. మీ బుద్ధిలో మొత్తం ఈ చక్రం ఎలా తిరుగుతుంది? ఇందులో మన పాత్ర ఏంటి? ఎన్ని రోజులుంటాము? మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మొత్తం పాత్రంతా ఉంది. ఇది స్మృతి ఉన్నట్లయితే మీ స్థితి కూడా మంచిగా ఉంటుంది అంటున్నారు. పరంతు కానీ మాయ సిమ్రన్ నహీ కర్నే దేతి బులా దేతే. కానీ మాయ ఏం చేస్తుంది? ఈ చక్రాన్ని మన లోపల తిప్పనివ్వదు. మరిపింప చేస్తుంది. సదా హర్షిత ముఖ అవస్థ రహే తో తుమ్‌కో దేవతా కహా జాయ్. సదా హర్షిత ముఖ స్థితి ఉన్నట్లయితే మిమ్మల్ని ఏమంటారప్పుడు? దేవతలు అని చెప్తారు. లక్ష్మీనారాయణ కా చిత్ర దేఖ్ కిత్నా ఖుషి హోతా హై. లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసి ఎంత ఖుషి అవుతారు కదా! రాధాకృష్ణ అథవా రామ్ ఆది కో దేఖ్ కిత్నా ఖుషి నహీ హోతే. రాధాకృష్ణుల్ని, సీతారాముల్ని చూసి ఇంత ఖుషి అవ్వరు. లక్ష్మీనారాయణ చూసి ఖుషి అయినంతగా అంటున్నారు బాబా. ఎందుకంటే కృష్ణ కే లియే శాస్త్ర మే హంగామే కి బాతే లిఖ్ दी है. ఎందుకంటే కృష్ణుడి కోసం శాస్త్రాల్లో పూర్తిగా విషయాలను కూడా హంగామాతో కూడుకున్నవే రాసేశారు. ఏ బాబా బంతా భీ శ్రీ నారాయణ है ना. బాబా తో ఇన్ లక్ష్మీ నారాయణ కే చిత్ర కా దేఖ్ ఖుష్ హోతే హై. ఈ బ్రహ్మ బాబా కూడా శ్రీ నారాయణుడిగా అవుతున్నారు కదా! బాబా ఈ లక్ష్మీ నారాయణ చిత్రాన్ని చూసి చాలా ఖుషి అవుతారు. एम ऑब्जेक्ट है ना, ఇది మన యొక్క లక్ష్యం, ఉద్దేశ్యం కదా! बच्चों को भी ऐसे समझना चाहिए. बाकी कितना समय इस पुराने शरीर में होंगे, फिर जाकर प्रिंस बनेंगे. పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ పాత శరీరంలో మనం ఎన్ని రోజులు ఉంటామో ఉంటాం. తర్వాత వెళ్లి ఏమవుతాము? రాకుమారుడు, రాకుమారిగా అవుతాము. ఇలా మీరు రోజంతా అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. ये भी सिर्फ तुम जानते हो. ఇది కూడా మీకే తెలుసు అంటున్నారు. ఖుషి మే కిత్నా గద్‌గద్ హోనా చాహియే. ఎవరికీ తెలియని విషయం మనకు తెలిసింది అంటే ఈ ఖుషిలో ఎంత మీరు ఉప్పొంగుతూ ఉండాలి అంటున్నారు బాబా. జిత్నా పడెంగే ఉత్నా ఊంచ్ పద్ పాయేంగే. ఎంతగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. పడెంగే నహీ తో క్యా పద్ మిలేంగే. చదివే చదవకపోతే ఏం పదవి లభిస్తుంది చెప్పండి? कहा विश्व का महाराजा महारानी, कहा शाहूकार, प्रजा में नौकर चाकर. सब्जेक्ट तो एक ही है, सिर्फ मनमना भव, मध्याजी भव, अल्प वे याद और జ్ఞాన్. ఎక్కడ విశ్వం యొక్క మహారాజా మహారాణిలు, ఎక్కడ షావుకారులు, ప్రజల్లో మరలా నౌకర్లు, చాకర్. అందరూ తయారయ్యేది ఎక్కడంటే ఇక్కడే. సబ్జెక్ట్ ఒకటే. బాబా చెప్పారు కదా! చదివించే చదువు ఒకటే, చదివించేవారు ఒకరే. కానీ చదివే వాళ్ళు మాత్రం నంబర్ వారీగా ఉన్నారు. చాలా మందున్నారు. కేవలం మన్మనా భవ, మధ్యాజీ భవ. తండ్రి
మరియు వారసత్వం, స్మృతి మరియు జ్ఞానం. इनको कितनी खुशी हुई अल्फ को अल्लाह मिला, బాకీ సబ్ దే దియా. బ్రహ్మబాబాకు చూడండి ఎంత ఖుషి కలిగిందో. నాకు తండ్రి పరిచయం లభించింది. అంతే. పరిచయం లభించటంతోనే అన్నిటిని బాబాకి పూర్తిగా సమర్పణ చేశారు. ఎంతసేపట్లో? వితిన్ సెకండ్‌లో అర్థం చేసుకున్నారు. మొత్తం సమర్పణ చేసేసారు. కితనీ బడీ లాటరీ మిల్ గయి. తురంత దానం మహాపుణ్యం. ఎంత పెద్ద లాటరీ బ్రహ్మబాబాకి లభించింది. బాకీ క్యా చాహియే? ఇంకేం కావాలి చెప్పండి? तो क्यों ना बच्चे के अंदर में खुशी रहनी चाहिए, इसलिए बाबा कहते हैं ऐसा ट्रांसलाइट का चित्र सबके लिए बनवाए जो बच्चे देखकर खुश होते रहे. అయితే బాబా అంటున్నారు, మీరు మంచి ఒక ట్రాన్స్‌లేట్ చిత్రాన్ని తయారు చేయండి. ఆ ట్రాన్స్‌లేట్ చిత్రాన్ని చూస్తూనే అందరికీ ఖుషి కలగాలి. అలాంటి ట్రాన్స్‌లేట్ చిత్రాన్ని తయారు చేయండి అంటున్నారు బాబా. మీకు ఈ లోపల కూడా ఖుషి ఉండాలి. ఇలా మేము తయారు చేయాలి. శివ బాబా బ్రహ్మ ద్వారా हमको ये वर्षा दे रहे हैं, मनुष्य तो कुछ नहीं जानते. శివ బాబా బ్రహ్మ ద్వారా మనకి వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే మనుషులకైతే ఏమీ కూడా తెలియనే తెలియదు అంటున్నారు. బిల్కుల్ హి తుచ్చ బుద్ధి. పూర్తిగా తుచ్చ బుద్ధిగా ఉన్నారు అంటున్నారు బాబా. अभी तुम तुच्छ बुद्धि से स्वच्छ बुद्धि बन रहे हो, सब कुछ जान गए हो और कुछ पढ़ने की जा कर रहे. ఇప్పుడు మీరు తుచ్చ బుద్ధి నుండి ఎలా అవుతున్నారు? స్వచ్ఛమైన బుద్ధి కలవారుగా అవుతూ ఉన్నారు. అన్నిటిని తెలుసుకున్నారు. ఇంక మిగతావేవి చదివే అవసరమైతే లేదు. इस पढ़ाई से तुमको विश्व की बादशाही मिलते हैं. इसलिए बाप को నాలెడ్జ్‌ఫుల్ कहते हैं. ఈ చదువు ద్వారా మీకు విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. అందుకే తండ్రిని ఏమంటారు? నాలెడ్జ్‌ఫుల్ అని చెప్తారు. అందుకే మనల్ని ఏం చేస్తున్నారు? మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్‌గా తయారు చేస్తున్నారు. మనుష్య ఫిర్ సమజ్తే హై, హర్ ఏక్ కి దిల్ కో జాన్తే హై. నాలెడ్జ్‌ఫుల్ అంటే అర్థం ఏంటంటే అందరి మనసుల్ని తెలుసుకున్న వాళ్ళని కాదు. మనమేమనుకుంటామంటే నా మనసులో ఏం జరుగుతుందో అంతా బాబాకి తెలుసు కదా! మరి నేను తిరిగి చెప్పే పనేముంది అని. కానీ బాబా అంటున్నారు నాలెడ్జ్‌ఫుల్ అంటే అది కాదు. పరంతు బాప్‌తో నాలెడ్జ్ దేతే. కానీ తండ్రైతే జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. टीचर समझ सकता है पढ़ाना पढ़ते हैं, बाकी सारा दिन ये थोड़े ही बैठ देखेंगे कि इनकी बुद्धि में क्या चलता है. టీచరు చదివించేటప్పుడు అర్థం చేసుకోగలుగుతారు కదా! స్టూడెంట్ చదువుతున్నారా? చదవట్లేదా? ఎవరు ఎలా చదువుతున్నారు? ఎవరు ఎలా ధారణ చేస్తున్నారు? అంతేగాని రోజంతా కూర్చొని చూడరు కదా టీచర్. స్టూడెంట్ ఇంట్లో ఏం చేస్తున్నారు? ఎలా చదువుతున్నారు? ట్యూషన్‌కెళ్తున్నారా లేదా? ఇవన్నీ చూడరు కదా! చదివినప్పుడే అంతా తెలుసు. అలాగే నేను చెప్పినప్పుడే నాకు మొత్తం పిల్లల యొక్క కండిషను తెలిసిపోతుంది అంటున్నారు. తర్వాత మీ అందరి మనసుల్ని చెక్ చేయాల్సిన పనైతే ఉండదు అంటున్నారు బాబా. ఎంత అద్భుతమైన జ్ఞానం కదా! బాప్ కో జ్ఞాన్ కా సాగర్, సుఖ శాంతి కా సాగర్ కహా జాతా హై. మరి తండ్రినేమంటారు? జ్ఞాన సాగరుడు, సుఖ శాంతి సాగరుడని చెప్తారు. తుమ్ భీ అభి మాస్టర్ జ్ఞాన్ సాగర్ బంతే హో. మరి మీరందరూ ఇప్పుడు ఏమవుతున్నారు? మాస్టర్ జ్ఞాన సాగర్‌లుగా అవుతున్నారు. ఫిర్ ఏ టైటిల్ ఉడ్ జాయేగి. फिर सर्वगुण संपन्न 16 कला సంపూర్ణ జ్ఞాన్ సంపూర్ణ బనే. ఇప్పుడైతే బాబా మాస్టర్ జ్ఞాన సాగర్‌లు, మాస్టర్ శాంతి సాగర్‌లు, మాస్టర్ సుఖ సాగర్‌లు ఇవన్నీ టైటిల్స్ ఇస్తారు. సత్యుగులు ఈ టైటిల్స్ ఏవి ఉండవు. అవన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడి వరకే. తర్వాత మీ టైటిల్స్ మారిపోతాయి. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపన్నులు, మర్యాద పురుషోత్తములు, అహింసో పరమో ధర్మ ఇలా మీ టైటిల్స్ అన్నీ మారిపోతాయి. ఎక్కడైనా టైటిల్స్ మాత్రం ఉంటున్నాయి అంటున్నారు బాబా. ఇది మనుష్యుల యొక్క ఉన్నతమైనటువంటి పదవి. ఈ సమయ హేయి ఈశ్వరీయమర్థం. మనుషుల యొక్క పదవికి ఎంత ఉన్నతి ఉంటుందో అంత స్టేటస్ ఉంటుంది కదా! మరి మీది ఈ సమయం ఏంటి? ఈశ్వరీయ మర్తబా అంటున్నారు బాబా. కిత్నీ సమజ్‌నే और समझाने की बातें हैं. ఎంత అర్థం చేసుకొని, అర్థం చేయించే విషయాలు నేను చెప్తూ ఉన్నాను. లక్ష్మీనారాయణ का चित्र देख बड़ी खुशी होनी चाहिए. हम अभी विश्व के मालिक बनेंगे. ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసి చాలా ఖుషి కలగాలి మీకు. మేము ఈ విధంగా ఇప్పుడు ఇలా అవుతున్నాము. మా లక్ష్యం మా ఎదురుగా ఉంది. ఎవరికైనా వర్తమానం, చూసేటటువంటి స్థితి ఉంటుంది గానీ, భవిష్యత్తును కూడా చూసే కెపాసిటీ మీకే ఉంది అంటున్నారు బాబా. నాలెడ్జ్‌తో నాలెడ్జ్ సే హీ సబ్ గుణ ఆతే హై నా. ఈ జ్ఞానం ద్వారానే అన్ని గుణాలు వస్తాయి కదా! अपना एम ऑब्जेक्ट देखने से ही रिफ्रेशमेंट आ जाते हैं.
इसलिए बाबा कहते हैं, ये लक्ष्मी नारायण का चित्र तो हर एक के पास होना चाहिए. అయితే బాబా ఈరోజు అంటున్నారు, మీ లక్ష్యం, ఉద్దేశ్యాన్ని మీరెంత చూస్తూ ఉంటారో, అంత రిఫ్రెష్‌మెంట్ ఒస్తుంది. ఒకవేళ డల్ అయినా, మూడ్ ఆఫ్ అయినా, ఒకవేళ మీరు సాధించలేమన్న ఫీలింగున్నా, వెంటనే ఏం చూడాలి? మీ లక్ష్మీనారాయణ చిత్రం చూడాలి. ఎంతమంది దగ్గరుంది మీ లక్ష్యం? అదే. అయితే బాబా అంటున్నారు, అలా వచ్చింది అంటే వెంటనే దీన్ని చూడగానే ఏమవుతుంది? ఒక రకమైన రిఫ్రెష్‌మెంట్, ఎంతూసియాజం అనేది వస్తుంది అంటున్నారు. మీరిప్పుడు విశ్వానికి యజమానిగా అవుతున్నారు కదా! అందుకే బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర లక్ష్మీనారాయణ చిత్రం ఉండాలి. ఎక్కడ? పాకెట్స్‌లో. జేబులో కంపల్సరీ ఉండాలి. ఈ చిత్ర దిల్ మే ప్యార్ బడాతా హై. ఈ చిత్రం ఏం చేస్తుందంటే మీ మనసులో ప్రేమను పెంచుతుంది. దేనిపైన? మీ లక్ష్యం వైపుకి, బాబా వైపుకి మీ ప్రేమను పెంచుతుంది. దిల్ మే ఆతా హై, బస్ ఏ మృత్యులోక్ మే లాస్ట్ జన్మ హై. అయితే మీ మనసులోకొస్తుంది కదా! ఇప్పుడు ఈ మృత్యులోకంలో మనది అంతిమ జన్మ. ఫిర్ హమ్ అమరలోక్ మే యే జాకర్ బనూంగా. తర్వాత అమరలోకంలోకి వెళ్లి మనం ఈ విధంగా అవుతాం. తత్తత్వం ऐसे नहीं कि आत्मा सो परमात्मा नहीं, ये ज्ञान सारा बुद्धि में बैठा हुआ है. తతత్వం అంటే ఏంటంటే ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మనైతే కాదు. ఇక్కడేంటి? నేనే దేవత, నేనే క్షత్రియ, నేనే వైశ్య, ఇలా అంటున్నారు బాబా. ఈ మొత్తం జ్ఞానం మీ బుద్ధిలో కూర్చొని ఉండాలి. जब भी किसको समझाते हो, बोलो हम कभी भी कोई से भीख नहीं माँगते. ఎప్పుడైనా మీరు ఎవరికైనా అర్థం చేయించినట్లయితే చెప్పండి, మేమెవ్వరి నుండి ఏమీ ఆశించము. ఎవరి నుండి ఏమీ తీసుకోము. ప్రజాపిత బ్రహ్మకే బచ్చే తో బహుత్ హై. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు ఎంతమంది ఉన్నారో చూడండి. హమ్ అప్నే అభి తన్ మన్ ధన్ సే సేవా కర్తే హై. మనం ఎంతమంది పిల్లలున్నారు. పిల్లలందరూ తమ తనువు, మనస్సు, ధనంతో ఈ యజ్ఞాన్ని నడిపిస్తూ ఉన్నారు. సేవ చేస్తూ ఉన్నారు. పిల్లలు పెద్దవుతున్న కొలది తల్లిదండ్రులకి బాధ్యత పెరుగుతుంది కదా! యజ్ఞం పెద్దవుతున్న కొలది మనకి బాధ్యత పెరుగుతుంది. కానీ మనం విసుక్కోం కదా! మనస్ఫూర్తిగా చేస్తాము అంటున్నారు బాబా. బ్రాహ్మణ్ అప్ని కమాయి సే హీ యజ్ఞ కో చలాए. బ్రాహ్మణులు తమ సంపాదనతోనే యజ్ఞాన్ని నడిపిస్తూ ఉన్నారు. శూద్రంకే పైసే నహీ లగా సక్తే. శూద్రుల యొక్క పైసాను దీనిలో పెట్టటానికి అంటే స్పాన్సర్‌షిప్స్, డొనేషన్స్ మనమేమి ఆశించము అంటున్నారు. ढेर बच्चे हैं, वो जानते हैं जितना तन, मन, धन से सर्विस करेंगे, సరెండర్ होंगे, उतना पद पाएँगे. ఎంతమంది పిల్లలున్నారో చూడండి. ఎంతగా మీ తనువు, మనసుతో సేవ చేస్తారో, ధనంతో సరెండర్ అవుతారో, అంత పదవిని పొందుతాం. ఇవ్వటము లాభమే, పొందటము లాభమే అంటున్నారు. जानते हैं బాబా ने बीज बोया है तो ये లక్ష్మీనారాయణ बनते हैं. మీకు తెలుసు కదా బ్రహ్మ బాబా మొదటి బీజాన్ని నాటారు. ఏమయ్యారు? లక్ష్మీనారాయణగా అయ్యారు. पैसे यहाँ काम में तो काम में तो आने नहीं है, क्यों ना इस कार्य में लगा दो. మనం సంపాదించిన సంపాదనను పనికి రానప్పుడు మన భగవంతుడి యజ్ఞంలో ఆ కార్యంలోని పెట్టి దాన్ని పూర్తిగా సఫలం చేయొచ్చు అన్నారు. फिर क्या सरेंडर होने वाले भूख मरते हैं क्या? సరెండర్ అయిన వాళ్ళు ఆకలితో చనిపోతారా ఏంటి? బహుత్ సంభాల్ హోతీ హై నా. సరెండర్ అయిన వాళ్ళ యొక్క సంభాలన కూడా యజ్ఞం నుండే చాలా మంచిగా జరుగుతూ ఉంటుంది కదా! బాబాకి కిత్నీ సంభాల్ హోతే హై. బాబాను కూడా ఎంత జాగ్రత్తగా సంభాలిస్తూ ఉంటారు. తో శివ బాబా కా రథ హై నా. మరి బ్రహ్మ బాబా రథం, శివ బాబా రథం కదా! మరి దాని యొక్క సంభాలన కూడా చేయాలి కదా! సారే వరల్డ్ కా హెవెన్ బనానే వాలా హై. యెస్ హసీన్ ముసాఫిర్. మొత్తం ప్రపంచాన్నే స్వర్గంగా తయారు చేసేవారు శివ బాబా. ఇది అతి సుందరమైన బాటసారి అంటున్నారు బాబా. परमपिता परमात्मा तो आकर सबको हसीन बनाते हैं. तुम सावरे से गोरा हसीन बनते हो ना. అయితే బాబా అర్థం చేస్తున్నారు, నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని చాలా సుందరంగా తయారు చేస్తూ ఉన్నాను. మీరు నల్లగా ఉన్నవారి నుండి ఎలా అవుతున్నారు? సుందరమైనటువంటి వారుగా అవుతారు. మా బాబా ఇచ్చే సుందరత్వం ఎలాంటిదంటే అర్ధకల్పం నల్లగా అయ్యేదే లేదు. అలాంటి సుందరత్వాన్ని బాబా తయారు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒకసారి సుందరంగా తెల్లగా ఉన్నారంటే ఇంకొక జన్మ సుందరంగా తెల్లగా ఉంటారని గ్యారంటీ లేదు. కానీ బాబా ఇచ్చే జ్ఞానం ఎలా తయారు చేస్తుందంటే మనల్ని అర్ధకల్పం మీరు
ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సుందరంగా అవ్వడానికి. అంతగా సుందరంగా ఎంత సుందరమైనటువంటి ప్రియుడు చూడండి. ఆఖర్ సబ్‌కో గోరా బనాతే తే. ఆయన సుందరంగా అవ్వడమే కాకుండా మనల్ని కూడా సుందరంగా తయారు చేస్తున్నారు. ఉన్ పర్ తో కుర్బాన్ జానా चाहिए. మరలాంటి వారి పైన ఎంత బలి అవ్వాలి కదా! యాద్ కర్తే రెహనా चाहिए. వారిని స్మృతి చేస్తూనే ఉండాలి. ఎందుకంటే బాబా ఈ మధ్యన చెప్తున్నారు. స్మృతికి స్మృతి లభిస్తుంది. जैसे आत्मा को देख नहीं सकते, जान सकते हैं, वैसे परमात्मा को भी जान सकते हैं. ఎలా అయితే ఆత్మని కళ్ళతో చూడలేం. కానీ అనుభూతి చేయగలం, తెలుసుకోగలం, ఫీల్ అవ్వగలం. అలాగే పరమాత్మని కూడా తెలుసుకోగలరు. देखने में तो ఆత్మ, పరమాత్మ दोनों एक जैसा बिंदु है. చూడటానికైతే ఆత్మ రూపం, పరమాత్మ రూపం 2 బిందువే ఒకేలా ఉంటాయి. బాకీతో సారీ నాలెడ్జ్ హే. మిగతాదంతా ఏంటంటే జ్ఞానంలో ఉంది. బాబా సదా పూజ్యనీయుడు. మనమైతే పూజనీయుడి నుండి పూజారిగా అవుతాం. బాబా జనన మరణాల్లోకి రారు. మనమైతే జనన మరణాల్లోకొస్తాం. బాబా సదా పవిత్రుడు. మనమైతే పవిత్రంగా, పతితంగా అవుతాం. ఇది మిగతాదంతా జ్ఞానంలో అర్థం చేసుకోవటంలోనే ఉంది అంటున్నారు. ఏ బడీ సమజ్ కి బాత్ హై. ఇవి చాలా అర్థం చేసుకునే విషయాలు. బచ్చోं की बुद्धि में ये నోట్ रहनी चाहिए. పిల్లల యొక్క బుద్ధిలో ఇది నోట్ చేసుకోవాలి. బుద్ధి మే నెంబర్‌వార్ పురుషార్థం ధారణ హోతీ హై. బుద్ధిలో కూడా మనం చేసే ప్రయత్నం అనుసారంగానే ధారణ కూడా జరుగుతూ ఉంటుంది. डॉक्टर लोगों को भी दवाइयाँ याद रहती है ना, ऐसे नहीं कि उस समय बैठ किताब देखेंगे. डॉक्टर के भी पॉइंट्स होते हैं, बैरिस्टर के भी पॉइंट्स होते हैं. तुम्हारे पास भी पॉइंट्स हैं, टॉपिक्स हैं जिस पर समझाते हैं. ఎలా అయితే డాక్టర్ ఉంటారు కదా! డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు, ఆ పేషెంట్ రోగం గురించి చెప్పేటప్పుడు అప్పుడు బుక్ చూసి ఏ మెడిసిన్ రాయాలని అనుకోరు కదా! ఆటోమేటిక్‌గా వాళ్ళ బుర్రలో అన్నీ ఉంటాయి. అలాగే మీ దగ్గర కూడా ఈ పాయింట్స్, టాపిక్స్ అన్నీ ఉండాలి అర్థం చేయించటం కోసం. డాక్టర్స్ దగ్గర డాక్టర్ పాయింట్ ఉంటుంది. లాయర్స్ దగ్గర లాయర్ పాయింట్స్ ఉంటాయి. మరి మీ దగ్గర జ్ఞాన పాయింట్స్ ఉంటాయి అన్నారు బాబా. పాయింట్ తో బహుత్ దేర్ కి డేర్ హై. పాయింట్స్ అయితే చాలా. కొన్ని పాయింట్స్ వల్ల లాభం కలుగుతుంది. మీరు చెప్పే పాయింట్స్ వల్ల కూడా అవతల వాళ్ళకి బాణం కూడా బాగా తగులుతుంది అంటున్నారు. జో అచ్చి రీతి ధారణ కరెంగే వో అచ్చి రీతి సర్విస్ కరెంగే. ఎవరైతే మంచి రీతిగా ధారణ చేస్తారో వాళ్ళు మంచి రీతిగా సేవ చేస్తారు. ఈరోజు బాబా చెప్పారు కదా! ఎవరైతే బాగా జ్ఞానాన్ని ధారణ చేసి, ఇతరుల చేత ధారణ చేస్తారు, చేయిస్తారు. వాళ్ళ పొట్ట ఎప్పుడు కూడా వీపుకి అంటుకోదు. ఎవరైతే ధారణ చేసి, ధారణ చేయించరో వాళ్ళ పొట్ట వీపుకి అంటుకుంటుంది. అంటే అర్థం ఏంటి? పేదవాళ్ళు. పేదవాళ్ళ పొట్ట వీపుకి అంటుకుంటుంది కదా! అలా మీరు కాకండి. ఎంత మీరు ఇతరులకి పంచుతూ ఉంటే, అంత మీ పొట్ట నిండుతుంది. పొట్టంటే ఏది? బుద్ధి అంటున్నారు. బుద్ధి రూపి పొట్ట నిండుతూ ఉంటుంది అంటున్నారు బాబా. आधा कल्प से महारोगी पेशेंट हैं, आत्मा पतित बनी है, उनके लिए एक अविनाशी सर्जन दवाई देते हैं. वो सदैव सर्जन ही रहते हैं, कभी बीमार होते नहीं. అర్ధకల్పం నుండి మహారోగి పేషెంట్లుగా ఉన్నారు. ఆత్మ పతితంగా అయింది. దానికోసం ఇప్పుడు అవినాశి డాక్టర్ ఏమిస్తున్నారు? మెడిసిన్ ఇస్తున్నారు. అర్ధకల్పం మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పనే లేదు. అలాంటి మెడిసిన్ ఇస్తున్నారు. ఆయన సదా డాక్టర్‌గానే ఉంటారు. ఆయనకెప్పుడు రోగం రాదు. డాక్టర్స్‌కి ఇప్పుడు రోగం రాదు అంటే గ్యారంటీ లేదు కదా! కానీ బాబా అంటున్నారు నాకెప్పుడు రోగం రాదు. అందుకే నా దగ్గరికే వస్తారు. మళ్ళీ అర్ధకల్పం మీరు కూడా నిరోగిగా అవుతారు అంటున్నారు బాబా. और सो सब बीमार पड़ जाते हैं. మిగతా అందరూ అయితే రోగిగా అయ్యేదే ఉంది. అవినాశీ సర్జన్ एक ही बार आकर మన్మనాభావ్ కా ఇంజెక్షన్ लगाते हैं. ఈ డాక్టర్ అవినాశి డాక్టర్ వచ్చి ఒకే ఒక్కసారి మన్మనాభవ ఇంజెక్షన్‌ని వేస్తున్నారు. ఈ ఇంజెక్షన్ వల్ల నొప్పి ఉండదు, బాధ ఉండదు. కానీ లోపల ఉన్నవన్నీ బయటికి పోతాయి అంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతకన్నా ఉండవు అంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే లోపల ఉన్న రోగాలన్నీ బయటకు వస్తాయి. బాబా అంటారు కదా! ఈ జ్ఞానం ఎలాంటిదంటే లోపల ఉన్నవన్నీ బయటకొస్తాయి. అలాగని చెప్పి భయపడేదైతే లేదు. మంచిదే అది కూడా అంటున్నారు. కిత్నా సహజ్ హై చిత్ర కో పాకెట్ మే రఖ్ దో సదైవ్. అయితే బాబా చెప్తున్నారు ఎంత సహజమైంది కదా! ఈ చిత్రాల్ని ఎప్పుడూ కూడా మీ పాకెట్‌లో ఉంచుకోవాలి. లక్ష్మీనారాయణ చిత్రాన్ని అంటున్నారు.
बाबा नारायण की पुजारी था, तो लक्ष्मी का चित्र निकाल अकेला नारायण का चित्र रख दिया. బ్రహ్మబాబా నారాయణ పూజారిగా ఉండేవారు కదా! నారాయణ్‌ని పూజిస్తూ ఉండేవారు. అంటే లక్ష్మి యొక్క చిత్రాన్ని తీసి నారాయణ చిత్రాన్ని ఉంచుకునేవారట బ్రహ్మబాబా. అభి పతా పడతా హై జిస్‌కి హమ్ పూజ కర్తే थे वो अब बन रहे हैं. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా! ఎవరి పూజైతే మనం చేశామో అలాంటి వారుగా ఇప్పుడు మనం అవుతూ ఉన్నాం. लक्ष्मी को विदाई दे दी तो ये पक्का है हम लक्ष्मी नहीं बनूंगा. लक्ष्मीबाई पैर दबाए, ये अच्छा नहीं लगता था. उनको देखकर पुरुष लोग स्त्री से पैर दबाते हैं. वह थोड़े ही लक्ष्मी ऐसे पैर दबाएंगे. ते ब्रह्मा बाबा లక్ష్మి చిత్రాన్ని తీసేసి నారాయణ చిత్రాన్ని మాత్రమే పాకెట్‌లో పెట్టుకున్నారు. అంటే ఆయన ఫిక్స్ అయిపోయారు నేను నారాయణుడిగా అవుతాను. లక్ష్మిగా కాదు. అయితే లక్ష్మీనారాయణ చిత్రము మామూలుగా భక్తిలో ఉండేటప్పుడైతే నారాయణుడి పాదాల్ని లక్ష్మి ఒత్తుతుంది అన్నట్టుగా చూపింది. అది బ్రహ్మబాబాకి నచ్చలేదు. అందుకే ఆ చిత్రాన్ని తీసి కేవలం నిలబడి ఇద్దరూ ఈక్వల్. లక్ష్మీ, నారాయణులు ఇద్దరూ కూడా సరి సమానమన్న చిత్రం మన జ్ఞానపరంగా తయారు చేశారు. అయితే ఆ చిత్రాన్ని చూసి ఇక్కడ ఒక ఆచారం తయారైందేంటంటే, పురుషుల యొక్క కాళ్ళను స్త్రీ ఒత్తాలి అని చెప్పి. ఈ చిత్రంలో అలా ఉంది. అయితే బాబా అంటున్నారు, "ఇప్పుడు మొత్తం జ్ఞానం మీకు నేనిచ్చాను కదా! ऊपर में त्रिमूर्ति भी है, इस नॉलेज को सारा दिन सिमरन कर బడా వండర్ లగ్తా హై." ఈ జ్ఞానాన్ని రోజంతట్లో మీరెంత స్మరణ చేస్తూ ఉంటే, మీకు అంత అద్భుతంగా అనిపిస్తుంది. భారత్ అబ్ స్వర్గ్ బన్ రహా హై. ఎవరినైనా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశామనుకోండి, రోజుకొకలా కనిపిస్తుంటే మనకు ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు అనిపిస్తుంది. వీళ్ళలో ఇది కూడా ఉందా? ఈ యాంగిల్ కూడా ఉందా? ఇలా కూడా ఉంటారా? రోజు రోజుకి మనకు ఆశ్చర్యాన్ని కల్పిస్తూ ఉంటాం. ఈ జ్ఞానము అంతే. రోజంతా మన బుద్ధిలో తిప్పుతూ ఉంటే, ఈ జ్ఞానం ద్వారా మనకి కూడా అంత అద్భుతం అనిపిస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. కిత్నీ అచ్చి సమझानी है. బాబా ఎంత మంచిగా మనకి తెలివినిస్తూ ఉన్నారు. పతా నహీ మనుష్యం కి బుద్ధి మే క్యా నహీ క్యూ నహీ బట్ ఇంత ఈజీ జ్ఞానము, ఇంత తెలివినిప్పించే జ్ఞానం కూడా మనుష్యుల బుద్ధిలో ఎందుకు కూర్చోవట్లేదో తెలియట్లేదు. ఆగ్ బడే జోర్ సే లగేగి, బంబోర్ కో ఆగ్ లగ్నీ హై. ఇప్పుడు ఒక్కసారి అగ్ని అంటుకుందంటే చాలా ఫాస్ట్‌గా అంటుకుంటుంది. వెదురు పొదల అడవి మీరెప్పుడైనా చూసుంటారో లేదో. పొరపాటున కూడా ఒక్క గ్రీన్ కలర్‌లో ఉన్నది కూడా కనిపించదు. అంతగా ఉంటుందనమాట. ఒక్కసారి అంటుకుందంటే మరి ఆపడం కష్టం. ఇది అలాంటి పరిస్థితే అంటున్నారు. ఒకసారి మీరు కర్మాతీత అవస్థను పొందేసి పూర్తిగా లాస్ట్ స్టేజ్‌కొచ్చేసారంటే ఇక్కడ దీనికి అంటుకుంది. దీన్ని ఆపాలన్నా ఎవరు ఆపలేరు అన్నారు. రావణ్ రాజ్‌తో జరూర్ కలాష్ హోనా చాహియే. ఈ రావణ్ రాజ్యం తప్పకుండా వినాశనం జరగాల్సిందే. యజ్ఞ మే భీ పవిత్ర బ్రాహ్మణ్ చాహియే. ये बड़ा भारी यज्ञ है सारे विश्व में ప్యూరిటీ లానే కా. యజ్ఞంలో కూడా పవిత్రమైన బ్రాహ్మణులు కావాలి. ఇది చాలా పెద్ద యజ్ఞము అంటున్నారు. ఈ యజ్ఞము మొత్తం విశ్వంలో పవిత్రతను తీసుకొచ్చేటటువంటి యజ్ఞము అంటున్నారు. ఆ యజ్ఞం చేశారంటే వాళ్ళకే ప్రాప్తి ఉంటుంది. కానీ ఈ యజ్ఞం మొత్తం ప్రపంచానికే ప్రాప్తిని, పవిత్రతను కలిగిస్తుంది అంటున్నారు. ఓ బ్రాహ్మణ్ బి బ్రహ్మ కి ఔలాద్ कहलाते हैं परंतु वो तो కుక్ ఆ బ్రాహ్మణులు కూడా ఏం చెప్తారంటే మేము బ్రహ్మ సంతానం అని చెప్తారు. కానీ వాళ్ళది కుక వంశావళి బ్రాహ్మణులు. మరి మనం मुख वंशावली ब्राह्मण ब्रह्मा की संतान तो पवित्र मुख वंशावली थे ना ब्रह्म संतान में మనం పవిత్రమైన ముఖ వంశావళి కదా तो उन्होंने ये समझाना चाहिए వాళ్ళకి మనం ఇది అర్థం చేయించాలి అన్నారు బాబా अच्छा मीठे मीठे सिकिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारण కోసం ముఖ్య సారాంశం ఫస్ట్ పాయింట్ स्वच्छ बुद्धि बन वंडरफुल ज्ञान को धारण कर बाप समान मास्टर ज्ञान सागर बनना है స్వచ్ఛమైన బుద్ధి కలవారుగా అయి స్వచ్ఛమైన బుద్ధి కలవారుగా అయి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని
ధారణ చేసి తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవ్వాలి. స్వచ్ఛమైన బుద్ధి కలవారుగా అయి, అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి, తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవ్వాలి. नॉलेज से सर्वगुण स्वयं में धारण करना है. ఈ జ్ఞానం ద్వారా సర్వగుణాల్ని స్వయంలో ధారణ చేయాలి. నాలెడ్జ్ ద్వారా సర్వగుణాల్ని స్వయంలో ధారణ చేయాలి. सेकंड पॉइंट, जैसे बाबा ने तन मन धन सर्विस में लगाया, सरेंडर हुए ऐसे बाप समान अपना सब कुछ ईश्वरीय सेवा में सफल करना है. ఎలా అయితే బాబా తనువు మనసు ధనాన్ని సేవలో వినియోగించారు, ఎలా అయితే బ్రహ్మ బాబా తనువుని మనస్సుని ధనాన్ని సేవలో వినియోగించారో, పూర్తిగా సమర్పితమై పూర్తిగా సమర్పితమై పూర్తిగా సమర్పితమై ఈ విధంగా తండ్రి సమానంగా మీ దగ్గర ఉన్న వాటన్నిటిని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న వాటన్నిటిని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి. सदा रिफ्रेश रहने के लिए एम ऑब्जेक्ट का चित्र साथ में रखना है. సదా రిఫ్రెష్గా ఉండడం కోసం కంప్యూటర్లో ఎక్కువ ఉపయోగిస్తాను తెలుసా, రిఫ్రెష్ F5 ఎందుకు పెడతారు? అలాగే మనం కూడా రిఫ్రెష్ అవ్వాలంటే ఏం చేయాలి? లక్ష్మీనారాయణ చిత్రాన్ని మీ లక్ష్యం ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా తోడుగా పెట్టుకోవాలి. వరదానం, ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉంది లక్ష్మీనారాయణ చిత్రం మీ పాకెట్లో? ఏది చూపించండి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అంటే 5 దగ్గరే ఉంది, 5 మంది దగ్గర. ఈ రోజు నుంచి అందరి దగ్గర ఉండాలి పాకెట్. లక్ష్మీనారాయణ చిత్రాన్ని కూడా ఉంచుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఈరోజు బాబా చెప్పారు, శ్రీమతాన్ని మనం ఆచరణలో తీసుకొని రావాలి. ఎప్పుడో చెప్పారు, ఈరోజు మళ్ళీ ఫస్ట్ కదా, కొత్త సంవత్సరం మళ్ళీ మొదటి నుంచి ఇచ్చారు. వరదానం, ఏకరస స్థితి ద్వారా सदा एक बाप को फॉलो करने वाले प्रसन्न चित्त भव. ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రిని ఫాలో చేసేటటువంటి, ఏకరస స్థితి ద్వారా సదా ఏక్ బాప్ కో ఫాలో కర్నే వాలే ప్రసన్న చిత్ భవ. ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రిని ఫాలో చేసేటటువంటి ప్రసన్న చిత్తులుగా కండి. आप बच्चों के लिए ब्रह्मा बाप की जीवन एक्यूरेट कंप्यूटर है. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలైన మన కోసం బ్రహ్మ బాబా జీవితము ఖచ్చితమైనటువంటి కంప్యూటర్. బ్రహ్మ బాబా జీవితం మన కోసం ఖచ్చితమైనటువంటి కంప్యూటర్. जैसे आजकल कंप्यूटर द्वारा हर एक प्रश्न का उत्तर पूछते हैं, ఎలా అయితే ఈ రోజుల్లో కంప్యూటర్లో ప్రతి ప్రశ్నకి సమాధానం
లభిస్తుంది. అడుగుతారు. ఎలా అయితే ఈ రోజుల్లో కంప్యూటర్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం అడుగుతారు. ऐसे मन में जब भी कोई प्रश्न उठता है तो क्या, क्यों, कैसे అదే విధంగా మీ మనసులో ఎప్పుడైనా ఏ ప్రశ్న వచ్చినట్లయితే, అదే విధంగా మీ మనసులో ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న వచ్చినట్లయితే ఎందుకు? ఏమిటి? ఎలా? అదే విధంగా మీ మనసులో ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న వచ్చినట్లయితే ఎందుకు? ఏమిటి? ఎలా? అనే దానికి బదులు బ్రహ్మ బాప్ కే జీవన్ రూపీ కంప్యూటర్ సే దేఖో. బ్రహ్మ బాబా యొక్క జీవితం అనే కంప్యూటర్ నుండి చూడండి. బ్రహ్మ బాబా యొక్క జీవితం అనే కంప్యూటర్ ద్వారా చూడండి. क्या और कैसे का క్వెషన్ ऐसे में బదల్ జాయేగా. ఎందుకు? ఏమిటి? అన్న ప్రశ్నకు ఆన్సరు ఇలా అని మీది మారిపోతుంది. ఎందుకు? ఏమిటనే ప్రశ్నకు బదులు ఇలా అన్న విధంగా మారిపోతుంది. ప్రశ్నచిత్ కే బజాయ్ ప్రసన్నచిత్ బన్ జాయేంగే. ప్రశ్నాచిత్తులుగా ఎందుకు? ఏమిటి? అనే దానికి బదులు ఎలా అవుతారు? ప్రసన్న చిత్తులుగా అవుతారు. प्रसन्नचित्त अर्थात एक रस स्थिति में एक बाप को फॉलो करने वाले ప్రసన్న చిత్తులు అనగా ప్రసన్న చిత్తులు అనగా ఏకరస స్థితిలో ఏకరస స్థితిలో ఒక్క తండ్రిని ఫాలో చేసేటటువంటి వారు. ప్రసన్న చిత్తులు అనగా ఏకరస స్థితిలో ఒక్క తండ్రిని ఫాలో చేసేటటువంటి వారు. स्लोगन आत्मिक शक्ति के आधार पर सदा स्वस्थ रहने का अनुभव करो. ఆత్మిక శక్తి యొక్క ఆధారంపై స్లోగన్ ఆత్మిక శక్తి యొక్క ఆధారంపై సదా ఆరోగ్యంగా ఉండేటటువంటి అనుభవం చేయండి. ఆత్మిక శక్తి యొక్క ఆధారంపై సదా ఆరోగ్యంగా ఉండేటటువంటి అనుభవం చేయండి. विशेष नोट इंपॉर्टेंट पॉइंट చెప్తున్నారు. सभी ब्रह्मवत्स 1 जनवरी से 31 जनवरी 2025 तक विशेष अंतर्मुखता की गुफा में बैठ योग तपस्या करते हुए पूरे विश्व को अपनी शक्तिशाली मनसा द्वारा विशेष सकाश देने की सेवा करना जी. అంటే ఏం చెప్తున్నారంటే జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక హోంవర్క్ ఇస్తున్నారు. విశేషంగా అంతర్ముఖత యొక్క గుహలో కూర్చొని యోగ తపస్సు చేస్తూ పూర్తి విశ్వానికి మీ శక్తిశాలి మనసు ద్వారా విశేషమైనటువంటి శక్తినిచ్చే సేవ చేయాలి ప్రతి ఒక్కరం కూడా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1 నుంచి జనవరి 31 వరకు. ఆ తర్వాత వద్దని కాదు, ఆ తర్వాత కూడా చేయాలి. ఇది అవ్యక్త మాసం కాబట్టి ఇచ్చారు. इसी लक्ष्य से इस मास के पत्र पुष्प में जो अव्यक्त इशारे भेजे गए हैं वो पूरे जनवरी मास में मुरली के नीचे लिखे रहे हैं. आप सभी इन पॉइंट्स पर विशेष मनन चिंतन करते हुए मनसा सेवा के अनुभवी बने. దీనికోసం అవ్యక్త ఇషారాలో రోజుకొక పాయింట్ పంపించారు. ఆ పాయింట్ రోజు చదివి దానిపైన మనన చింతన చేస్తూ మనసా సేవను అనుభవం చేసేవారుగా అవ్వమని చెప్పారు. ఈ రోజు పాయింట్ अपनी शक्तिशाली मनसा द्वारा सकाश देने की सेवा करो. आप శాంతి దూత బచ్చే. మీరు శాంతి దూత తండ్రి యొక్క పిల్లలు. మీరు కూడా ఎవరు? శాంతి దూతలు. కహా భీ రహతే చల్తే ఫిర్తే సదా అప్నే కో శాంతి దూత్ సమజ్‌కర్ చల్. మీరు ఎక్కడున్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా
మిమ్మల్ని మీరేమనుకోవాలి? నేను శాంతి దూతను అని అర్థం చేసుకొని నడవండి. जो स्वयं शांत स्वरूप, शक्तिशाली स्वरूप में स्थित होंगे, वो दूसरों को भी शांति और शक्ति के सकाश देते रहेंगे. ఎవరైతే స్వయం శాంతి స్వరూపంగా, శక్తిశాలి స్వరూపంలో స్థితులై ఉంటారు. వారు ఇతరులకు కూడా శాంతి మరియు శక్తి యొక్క శక్తిని ఇస్తూ ఉంటారు. స్వయం ఉన్నవాళ్ళు ఇతరులకు కూడా అదే ఇస్తారు. ఏంటి? శాంతి, శక్తి. ఇది చాలా అవసరం. మీరలా ఉన్నప్పుడు ఇతరులు కూడా మీ నుండి శాంతిని, శక్తి యొక్క శక్తిని అనుభవం చేస్తూ ఉంటారు అంటున్నారు. ఈరోజు స్వమానము 1/1/2025 మై శాంతి దూత్ హూ. ఈ రోజుకు తగ్గదే వచ్చింది. నేనెవరిని? శాంతి దూతను. యోగా అభ్యాసము. मैं शांत स्वरूप आत्मा, शांति के सागर के छत्र छाया के नीचे हूँ. శాంత స్వరూప ఆత్మనైన నేను శాంతి సాగర్‌ని యొక్క ఛత్రఛాయ కింద కూర్చుని ఉన్నాను. శాంత స్వరూప ఆత్మనైన నేను శాంతి సాగర్‌ని యొక్క ఛత్రఛాయ కింద కూర్చుని ఉన్నాను. शांति की शक्ति से भरपूर शांति दूत बन శాంతి और శక్తి की सकाश फैला रहे हूँ. శాంతి యొక్క శక్తితో నిండుగా, శాంతి యొక్క శక్తితో నిండుగా, శాంతి దూతగా అయి, శాంతి మరియు శక్తి యొక్క ప్రకాశాన్ని వ్యాపిస్తూ ఉన్నాను. శాంతి యొక్క శక్తితో నిండుగా, శాంతి దూతగా అయి, శాంతి మరియు శక్తి యొక్క ప్రకాశాన్ని వ్యాపింపచేస్తూ ఉన్నాను. ధారణ. చల్తే ఫిర్తే సదా శాంతి దూత్‌కి స్మృతి మే రెహనా. నడుస్తూ, తిరుగుతూ సదా శాంతి దూత యొక్క స్మృతిలో ఉండాలి రోజంతా కూడా. ఎలాంటి పరిస్థితొచ్చినా నేనెవరిని? శాంతి దూత. అవతల వాళ్ళకి కూడా ఏం అనుభవం అవ్వాలి? ఆ శాంతి, శాంతి కూడా ఎలాగా? ఒక శక్తిలా అనుభవం అవ్వాలి. శక్తి ఎప్పుడవుతుంది? అవతల వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు మన నుండి అది తీసుకొని ఒక శక్తిలాగా అనుభవం ఫీల్ అవ్వాలి. అంటే అలా అనుభవం ఫీల్ అవ్వాలంటే మీరు రోజంతా కూడా శాంతి దూతనన్న స్మృతిలోని ఉండాలి. స్వరూపంలో కూడా తీసుకురావాలి. చింతన. శాంతి और शक्ति की सकाश देने की विधि क्या है? శాంతి మరియు శక్తి. శాంతి మరియు శక్తి యొక్క సకాశ్ ఇచ్చేందుకు విధి ఏంటి? దానికోసం మీరు రోజంతా ఆలోచించాలి. శాంతి, శక్తి యొక్క సకాశ్ ఇచ్చేందుకు విధి ఏంటి అన్నది రోజంతా ఆలోచించాలి. ఓం శాంతి. బాబా ఏం చెప్పారు? ఇంకా
హ్మ్. ఎంత ఖుషి ఉండాలంటే మీ ఖుషికి అవధులు లేవు అంటున్నారు. అలాంటి విషయాన్ని, అలాంటి జ్ఞానాన్ని మనం పొందాం. హ్మ్. ఓం శాంతి. మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం, కొత్త యుగం, కొత్త జీవితానికి